అదే మాదిరిగా జనవరి 3వ తారీఖున కలెక్టర్ల కార్యాలయాలను మళ్ళీ ఫీజు రీయింబర్స్మెంట్ విషయంగా పిల్లలకు సహాయం అందించాల్సిన పూర్తి ఫీజు రీయింబర్స్మెంటు, వసతి దీవెన, విద్యా దీవెన, వసతి దీవెన ఈ రెండింటికి సంబంధించిన బకాయిలు 3,900 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా పిల్లలకు ఫీజులు కట్టకుండా బకాయిలుగా పెట్టిన నేపథ్యం. జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన ఫీజులు ఏప్రిల్లో వెరిఫై చేసి మామూలుగా మే మాసంలో ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారి ఎన్నిక మే 13వ తారీఖున జరిగింది. జూన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. జూన్లో వచ్చిన వెంటనే ఆ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సింది. మొత్తం 4 క్వార్టర్స్కు సంబంధించిన ఫీజులు మామూలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే, ప్రతి 3 నెలలు అయిపోయిన వెంటనే 4వ నెలలో వెరిఫికేషన్ చేసి 5వ నెలలో ఫీజులు ఇచ్చే పరిస్థితి నుంచి ఏకంగా సంవత్సరం అయిపోయినా కూడా 4 క్వార్టర్స్ వరుసగా 4 త్రైమాసికాలకు సంబంధించిన ఫీజులు పెండింగ్లో పడిన నేపథ్యంలో వసతి దీవెనకు సంబంధించి ప్రతి ఏప్రిల్ మాసంలోనూ క్రమం తప్పకుండా వసతి దీవెన కింద పిల్లలకు తోడుగా ఉంటూ మరో 1,100 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం క్రమం తప్పకుండా ఇస్తా ఉన్న నేపథ్యంలో అది ఇవ్వని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి విద్యా దీవెన కింద 2,800 కోట్ల బకాయిలు, వసతి దీవెన కింద 1,100 కోట్ల రూపాయలు, మొత్తం 3,900 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా డిమాండ్ చేస్తూ చదువుకుంటా ఉన్న పిల్లలకు తోడుగా ఉండే కార్యక్రమంలో భాగంగా పిల్లలతో కలిసి వైఎస్ఆర్సీపీ జనవరి 3వ తారీఖున కలెక్టర్ల కార్యాలయాలకు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి డిమాండ్ చేసే కార్యక్రమం జనవరి 3వ తారీఖున చేస్తుంది.